నమస్తే నేను హరిత. మీకు డబ్బు కావాలంటే 2 నిమిషాలు ఐస్ క్లోజ్ చేసుకొని ఒకటి చేయడం వల్ల వద్దన్నా డబ్బొస్తుందంటున్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో కనుక్కుందామా? నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. డబ్బు ఎవరికి చేదు చెప్పండి? అవునండి. డబ్బు కావాలి. అందరికీ కావాలి. 2 నిమిషాలు ఒకటి చేయండి వస్తాయి అంటున్నారు. ఏం చేయాలి? Yes. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. 2 నిమిషాలండి, 120 సెకండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక్కొక్క ముద్రకు ఒక్కొక్క కనెక్టివిటీ ఉంటుందండి. ఓకేనా? సో విద్యార్థులు చదువు రావాలి అంటే జ్ఞాన ముద్ర లేదా చిన్న ముద్ర వేసుకోమని చెప్తాను. సో మీరు అడగొచ్చు, ఏంటి ముద్రలేంటి, ముద్రకు మనకి సంబంధం ఏంది అని అడగచ్చు. ప్లస్ ఎలాంటి అఫర్మేషన్ చేయాలో చెప్తాను. సో చదువు కోసం వేసుకోవాలంటే జ్ఞాన ముద్ర లేదా చిన్న ముద్ర. ఓకే, మామూలు శివుడు ఇలాంటి ముద్రలో ఉంటారు. ఒక కనెక్టివిటీ అండి, ఒక ముద్ర వేయడంలో ఒక కనెక్టివిటీ అనేది వస్తుంది. సో 2 నిమిషాలు నేను చెప్పినట్టు ఒక ముద్ర వేసి, ఫస్ట్ ముద్ర మేడం, తర్వాత నేను ఏం చేయాలో చెప్తాను. ఓకే, కళ్ళు మూసుకొని ఫస్ట్ నేను ఏమంటానంటే కుబేర ముద్ర తీసుకోమంటాను. పేరులోనే ఉంది కుబేర ముద్ర. అంటే మనకంటే ముందు ఎంతగానో వాళ్ళు రిసర్చ్ చేశారండి హరిత గారు. ఇప్పుడు కాదు ఈ సబ్జెక్ట్. కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎందుకు ఒక మనిషి ఆర్థికంగా బలహీనంగా ఉన్నాడు, ఆ బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆర్థికంగా బలంగా చేయాలంటే ఏమి చేయాలని ఎంతో రిసర్చ్ చేశారండి. పూర్వకాలంలో మన శాస్త్రజ్ఞులు అంటే మన సైంటిస్ట్ ఎవరండి? ఋషులు, మునులు, యోగులే. సో అలాంటి వారు తీసుకొచ్చిన ముద్రే కుబేర ముద్ర. పేరులో ఏముంది? కుబేర ముద్ర. కుబేరుడు దేనికి అధిపతి అండి? ధనానికి అధిపతి. ధనానికి. సో ఇండెక్స్ ఫింగర్, ఓకే, అండ్ మిడిల్ ఫింగర్, చూపుడు వేలు, మధ్య వేలు, థంబ్ ఫింగర్కి కలిపి లాస్ట్ ఫింగర్స్ ఉంటాయి కదా, వాటిని ఫోల్డ్ చేసి ఆకాశాన్ని చూసుకునేది పెట్టుకోవాలి. దీన్ని ఏమంటారండి? కుబేర ముద్ర. ఓకే, ఎవరికైతే మనీ కావాలో అందరూ కూడా ఒకసారి మనీ 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 ఎంటర్ చేయండి. ఎస్, ఇది కుబేర ముద్ర ఏం చేస్తుందంటే మనీని ఆకర్షిస్తుందండి. ఎందుకు ఆకర్షిస్తుంది? ఏంటి సార్ అంటే చూడండి, మనం ఫ్యాన్ స్విచ్ చేసామండి, ఏం తిరుగుతుంది? ఫ్యాన్ తిరుగుతుంది. ఓకే, లైట్ స్విచ్ చేంజ్ చేస్తే ఏం చేస్తుంది? లైట్ వెలుగుతుంది. స్విచ్కు దాని కనెక్టివిటీ ఏంది? మధ్యలో ఏముంది? ఒక వైర్ ఉంది, ఒక పవర్ ఉంది. పవర్ ఉంది, కంటి ఉంది, బట్ కంటితో చూడగలుగుతామా? చూడలేం, కానీ ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. ఈ ఎనర్జీ కూడా భగవంతుడు ఉంటాడండి, కంటి కనపడడు. ఇక్కడ మన సబ్జెక్ట్లో భగవంతుని ఏంటంటే యూనివర్స్గా తీసుకుంటాం, శక్తిగా ఒకటి తీసుకుంటాం. శక్తి మనం చూడలేం, బట్ ఫీల్ అవుతుంటాం. గాలి ఉందని మనం తెలుస్తుందండి, ఎలా తెలుసు చెప్పండి? మనం చూడగలుగుతామా? చూడలేం, బట్ స్పృశిస్తాం. అంటే స్పర్శతో ఏంటంటే మనం తెలుసుకోగలుగుతుంటాం, అంటే ఉంది అని అనుభూతికి లోనవుతుంటాం. ఇది కూడా అంతే అండి, భగవంతుడు ఉన్నాడా లేడా అనేది కూడా అనుభూతికి సంబంధించిన విషయం. సేమ్ లైక్ దట్ కుబేర ముద్ర వేసుకున్న తర్వాత 2 నిమిషాలు నేను చెప్పినట్టుగా 2 నిమిషాలు అంటే 120 సెకండ్స్. నేను ఏమంటానంటే, ఇఫ్ యు సీ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్, ఇఫ్ యూ డోంట్ సీ ఇన్ యువర్ మైండ్ యూ కాంట్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే నువ్వు దేన్నైతే మనసులో చూస్తావో దాన్నే చేతుల్లో పొందుతావు. నువ్వు దేన్నైతే మనసులో చూడవో దాన్ని నువ్వు చేతుల్లో స్వీకరించవు. ఇందాక మనం అనుకున్నది ఏంటి మేడం? మనీని రావడం అనుకున్నాం. అయితే ఈ 2 నిమిషాలు మనీని మన మనసులో కౌంటింగ్ చేయాలండి. అంటే 2 నిమిషాలు ఏందండి? 120 సెకండ్లు. నేనేమంటానంటే ఒక బండిల్ తెచ్చుకోండి. ఓకే, ఫస్ట్ ఫిజికల్‌గా కౌంట్ చేయండి. కొంతమందికి ఏందంటే డైరెక్ట్ మనసుతో చేయలేరండి. మనసుతో అది సాధన చేయాలంటే ఎంతో సాధన చేస్తే గాని చేయలేడు. అంటే ఎంతగానో మనసును తన ఆధీనంలో ఉంచుకున్న వ్యక్తే అది తను మనసులో చేయగలుగుతాడు. మిగతా వారు మనసులో చేయలేరు. అయితే నేనేమంటాను, ఫస్ట్ ఒక 100 రూపీస్ నోట్స్, ఒక 100, 500 రూపీస్ నోట్స్ ఒక బండిల్ తెచ్చుకోండి. ఎంత? 50,000 అయి ఉంటాయి. కౌంటింగ్ చేయండి, ఫస్ట్ కౌంటింగ్ చేయండి, ఫిజికల్ కౌంటింగ్ చేయండి. ఫిజికల్ కౌంటింగ్ చేస్తే మీకు ఒక ఫీలింగ్ వస్తది. ఏంటి? నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. యద్భావం ఏంటి? నా దగ్గర ఉంది అన్న ఫీలింగ్ ఉంది, అదొస్తుంది. దాంతో పాటు మీరన్నారు 2 నిమిషాలని చెప్పారు. ఆ 2 నిమిషాలు మీరు ఇక్కడ ఏం చేయాలంటే మనసులో కౌంటింగ్ చేయండి. 120 సెకండ్స్ పాటు ఏం చేయాలంటే కుబేర ముద్ర తీసుకొని ఒక్కొక్క దాన్ని కౌంటింగ్ చేస్తూ థ్యాంక్ యూ మనీ అని చెప్పుకోవాలి. ఏంటి? థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. అంటే మీకు 2 నిమిషముల సమయం మనీ తప్పితే మీ మనసులో ఏదైనా ఉందా? ఏది లేదు. మీ మనసులో ఏం చూసారు? డబ్బు. మనీని చూసారు. ఉమ్. మీకు ఏమి రావాలి? మనీ డబ్బు వస్తుంది. రావాలి. కానీ చాలా మందికి ఏందంటే, సరే ఇట్లా నేను చూసాను, నాకు ఎట్లా ఒళ్ళో పడతాయి అంటారు. అడగడంలో తప్పేం లేదండి. ఎందుకంటే అడుగుతారు, ఎంతోమంది అడుగుతుంటారు. నా అవును. దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతోమంది డాక్టర్స్ వస్తుంటారు, ఇంజినీర్స్ వస్తారు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ నన్ను అడుగుతుంటారు, జనాలు ఇలా అడుగుతారు. బట్ అడగడంలో తప్పేం లేదు. బట్ నేను ఒకటే చెప్తాను, మీకు ఒక అవకాశం వచ్చిందా లేదా అంటే వాళ్ళని నేను ఏం చేస్తానంటే టెస్ట్ చేయించి క్లాస్కి రమ్మని చెప్తాను. వాళ్ళు క్లాస్కి అటెండ్ అవుతారు. వాళ్ళకు విత్ ఇన్ 3 డేస్లోనే అప్పటి వరకు లేనాడు ఒక క్లయింట్ వస్తాడు.
ఆ అమౌంట్ నాకు ఎంతైతే ఫీ పే చేశాడో దానికి 10 రెట్ల ఫీ వస్తది ఫస్ట్. దానితో పాటుగా మనీ ఎట్లొస్తదంటే అవకాశాల రూపంలో వస్తదండి. వ్యక్తుల రూపంలో వస్తది. ఆపర్చునిటీస్ రూపంలో అంటే వస్తది. రోజు ఇలా చేయాలా? యెస్. రోజు రోజు 2 యెస్. నిమిషాలు. రోజుకొక 2 నిమిషాలు కేటాయించుకొని, ఇక్కడ నేను ఏదైతే చెప్పానో అది చేసి చూడండి. చేసిన తర్వాత ఒక 41 రోజులు చేయండి. రాలేదు చెప్పండి నా ఫీజు వాళ్ళకి వాపస్ ఇచ్చేస్తా. అంటే హ్మ్. ఎవరైతే నాకు ఇన్వెస్ట్‌మెంట్ చేసి నా దగ్గరకొస్తారో వాళ్ళకి ఇస్తానని చెప్తా. ఎందుకంటే ఓపెన్ ఛాలెంజింగ్ ఇది. హ్మ్. దాడానికి కూడా ఏమి లేదు. బట్ నేను చెప్పింది నువ్వు చేస్తావా అని నేను అడుగుతాను. యెస్. ఆ కమిట్మెంట్ ఉంటే నేను తీసుకుంటా. లేదా ఇప్పుడు అవును. తీసుకోవట్లేదండి హరిత గారు. ఎందుకంటే మనం ఇంత ఎఫర్ట్ పెట్టి మనం ఇంత ట్రైనింగ్ ఇస్తుంటాం. వారు రావాలి కదా! వచ్చి సాధన చేస్తేనే కదండీ హరిత గారు అంటే వచ్చేది. మీరు చెప్పినట్టు చేస్తేనే అది వాళ్ళకి వాళ్ళకి సాధ్యమవుతుంది. వర్కౌట్ అవుతుంది. హ్మ్. లేదనుకోండి ఒక 2 రోజులు చేస్తాడు. 3 రోజులు నేను చెయ్యను. చూడండి ఒక సీడ్ పెట్టారు. ఒక విత్తనం ఉందండి. 2 రోజులు నీళ్లు పోసాడు. సమ్మర్ వచ్చింది. 3 రోజులు పోయలేదు. తనకు మాత్రం ఫ్రూట్ కావాలి. వస్తదండి? రాదు. ఫ్రూట్ కావాలి. పండు కావాలి. బట్ విత్తనం మాత్రానికి ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాడు. ఎలా వస్తది చెప్పండి? హ్మ్. కొన్ని రోజులు సాధన చేయాలి. ఆ విత్తనం తీసుకొని, ఆ విత్తనాన్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేసుకుంటే, ఆ విత్తనం ఏమవుద్దండి? మొక్కగా మారుతది. హ్మ్. మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తే అదొక విత్తనం ఏమవుద్ది? వృక్షంగా మారుతది. ఆ వృక్షం ఏమవుద్ది? మహావృక్షంగా మారి కొన్ని వందల మందికి ఫ్రూట్స్ ఇస్తది. నువ్వే కాదు, నీ తరతరాల వారికి గూడా అది ఫ్రూట్ ఇస్తది. హ్మ్. నువ్వు చేస్తున్న ఎఫర్ట్ ఉందే ఈరోజు, అది నీ కోసం కాదు. నీ నెక్స్ట్ జనరేషన్ కూడా హెల్ప్ అవుతది. అయితే ఎలా వస్తదంటే, ఒక మంచి ఫోటోగ్రాఫర్ ఉన్నాడు మేడం. ఒక విలేజ్‌లో ఉన్నాడు. తనకు మంచిగా ఒక ఛానెల్‌లోకి వెళ్లి ఫోటోగ్రఫీ అంటే విలేజ్‌లో ఏంటి మేడం ఇన్‌కమ్ రాదు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు. "అరేయ్! రారా నాకు ఫోటోగ్రాఫర్ ఐడియా ఉంది. నేను చూపిస్తా" అని చెప్పేసి సిటీకి తీసుకొచ్చాడు. తనకు మంచి స్కిల్ అండి. ఎంత స్కిల్ అంటే అతను చేసినంత స్కిల్ ఏ ఫోటోగ్రాఫర్ కూడా చేయలేడది. హ్మ్. ఆ స్కిల్ తనకు తెలుసు. నైపుణ్యత ఉంది. కానీ ఇన్ని రోజులు ఏమైంది? ఒక అవకాశం లేదు. బట్ హ్మ్. అవకాశం ఎలా వచ్చింది? ఒక మిత్రుడి ద్వారా వచ్చింది. హ్మ్. సో, ఎంతోమంది టాలెంట్ ఉందండి హరిత గారు చెప్పాలంటే చాలా మంచి మంచి టాలెంట్ ఉన్న ఎందరో వ్యక్తులున్నారు. బట్ ఒక్క అవకాశం, ఒక చిన్న అవకాశం లేక ఎంతోమంది అక్కడే ఆగిపోయారు. బట్ ఈ సబ్జెక్ట్ ఏం చేస్తదంటే వారికి ఒక అవకాశం ఇస్తది. ఆ అవకాశం వ్యక్తి రూపంలోనో, పరిస్థితి రూపంలో వస్తది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. అది మారిపోద్ది. ఇలా జస్ట్ కుబేర ముద్ర వేసుకొని ఒక్క 2 41 నిమిషాలు రోజుల పాటు రోజు 41 2 రోజులు నిమిషాలు 2 చేసి నిమిషాలు చూడండి. చేస్తే ఆ! డెఫినైట్‌లీ లైఫ్ అంటే మీ మారిపోద్ది. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్‌లో ఏం చెప్తుంటారు? యెస్. దానికోసం ఏందండి సబ్జెక్ట్ అనేది విశ్వవ్యాప్తం చేయాలండి హరిత గారు. హ్మ్. కొన్ని సంవత్సరాల వరకు ఇది దాగి ఉన్నటువంటి గొప్ప సీక్రెట్ ఇది రహస్యం. కానీ రహస్యం బట్టబయలే. ఎందుకంటే లోక కళ్యాణం జరగాలి. మన ఒక్కలమే కాదండి లలిత గారు బాగుండేది. ప్రపంచంలో అందరూ బాగుంటేనే మనందరం బాగుండగలుగుతామండి. సో, దీనికోసం ఏందంటే ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి సబ్జెక్ట్ వెళ్ళాలి. సో, ఇప్పుడున్నటువంటి ఆన్‌లైన్ సిస్టమ్ ఆధారంగా చేసుకొని సో, మేము ఏం చేస్తున్నాము ఆన్‌లైన్‌లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. డెమో క్లాస్ ఇస్తాం ఫస్ట్. ఫస్ట్ మీరు రండి, పేమెంట్ చేయండి, పేమెంట్ చేస్తేనే మేము చెప్తాం అనేది ఏం లేదు మా సిస్టమ్. మా సిస్టమ్ డిఫరెంట్. టోటల్‌ది డిఫరెంట్. సో, ఫస్ట్ మీరు క్లాస్ వినండి. డెమో క్లాస్ వినండి. ఆ డెమో క్లాస్ ఫ్రీగానే. మీరేం చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ ఫార్మ్ ఉంది కదా! అది నింపండి. మా టీమ్ మెంబర్సే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. వాళ్ళు జాయిన్ అవుతారు. ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్ అటెండ్ అవుతారు. అది నచ్చిన తర్వాత మీకు నచ్చితే 6 డేస్ నాకు మినిమమ్ చెప్తున్నా 6 డేస్ అని. ఇంకా మనకుంటాయి 3 మంత్స్, 6 మంత్స్, 180 డేస్, 365 డేస్ చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత సాధన అండి హరిత గారు. హ్మ్. వాళ్ళ లైఫ్‌లో నేను లక్షాధికారి కావాలంటే కొన్ని రోజులు సరిపోతారు. హ్మ్. లేదు నేను కోటీశ్వరుడు కావాలంటే కొన్ని రోజులు. సో, నేను లైఫ్‌లో గోల్ ఉన్నా, సమస్య ఉన్నా మీ హ్మ్. క్లాసెస్ వింటే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. యెస్. వాళ్ళు గోల్ రీచ్ అవుతారు. వన్ స్టాప్ సొల్యూషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. థాంక్ యూ సో మచ్. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచ్యులేషన్ హ్యాండ్స్‌తో చెప్పాలండి. బిగ్ హ్యాండ్స్‌తో మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచ్యులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.